ఇది నార్త్ ఫేసింగ్, ఉత్తరం హౌస్ ప్లాన్. టిల్ట్ నార్త్ డిగ్రీస్ వచ్చేసి 344 డిగ్రీలు, 344 డిగ్రీస్. ఈ 344 డిగ్రీస్ ప్రకారము గ్రిడ్ చేయాలి. ఈ ప్లాన్లో ప్లాట్ ఏరియా ఉంది, కన్స్ట్రక్టెడ్ ఏరియా కూడా ఉంది. కాబట్టి ఈ కేసులో 2 సెంట్రాయిడ్స్, 2 బ్రహ్మస్థానాలను తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి ప్లాట్ ఏరియాకి సంబంధించి, 2 కన్స్ట్రక్టెడ్ ఏరియాకి సంబంధించి. మొత్తం ప్లాట్ ఏరియాకి సెంట్రాయిడ్ తీసుకుంటే అది ఈ ప్లేస్లో వస్తుంది. దీన్ని బట్టి వాస్తు చూస్తే ఆల్మోస్ట్ 50% జోన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళడం వల్ల కన్స్ట్రక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాస్తు సరైన ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఏరియాకి, ఓపెన్ ప్లాట్ ఏరియాకి సెంట్రాయిడ్స్ అనేవి సపరేట్గా తీసుకొని చూస్తేనే సరైన ఫలితాలు అనేవి వస్తాయి.